హాయ్ స్టూడెంట్స్, 7వ తేదీకి నిర్వహించబడే ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్ వర్క్ కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం 313 అనే నెంబర్ నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఆ పరీక్షలో చదివి క్లుప్తంగా సులభంగా రాయాలి అంటే కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా చదవాలి. అంతేకాకుండా అవగాహన చేసుకుని చదివితే తొందరగా రాసే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం వెరీ షార్ట్ క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ క్వశ్చన్స్ని తప్పనిసరిగా చదివితే అవి 13 ప్రశ్నలు వస్తాయి. 13 రెళ్ళు 26 మార్కులు. మీకు కనీస పాస్ అర్హత 26 మార్కులలో కవర్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ఈ షార్ట్ క్వశ్చన్స్లోనే వెరీ షార్ట్ క్వశ్చన్స్లోనే మీరు మార్కులు సాధించే అవకాశం ఉంది. అయితే ఎస్ఏ క్వశ్చన్స్ ఏం చెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక తప్పనిసరిగా ఎస్ఏ క్వశ్చన్స్ ఒక 4 లేదా 5 క్వశ్చన్స్ చదువుకుంటే చాలా మంచిది. అందులో ఏం చదివితే బాగుంటుందంటే బోర్ సంబంధించిన ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్. బోర్ మోడల్ నమూనా, బోర్ మోడల్ మరియు హైడ్రోజన్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆ క్వశ్చన్. అంతేకాకుండా క్వాంటమ్ నెంబర్స్ 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి సవివరంగా చదువుకోండి. లీ చాట్లియర్ ఈక్వేషన్ గురించి కూడా అడుగుతున్నారు, దాన్ని కూడా తప్పనిసరిగా చదవండి. అంతేకాకుండా ఎస్పిటిఎఫ్ ఆర్బిటాల్ సంబంధించి ఈ క్వశ్చన్స్ చదువుతూ ఇంకా కొంచెం జనరలైజ్ క్వశ్చన్స్ సంబంధించి కాలుష్య కారకాలు లేదా పర్యావరణం సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు కూడా మీరు సొంతంగా రాయొచ్చు. అందువల్ల ఎగ్జామ్లో ఇచ్చిన పేపర్ని తప్పనిసరిగా అవగాహనతో చదవండి. మీకు చాలా సమయం ఉంటుంది. 3 గంటల సమయంలో మీరు షార్ట్ క్వశ్చన్స్ కంఠస్థం చేసి చదివి ఎస్ఏ క్వశ్చన్స్ని ఆలోచించి రాసుకోవచ్చు. దీనివల్ల పాస్ అవడంతో పాటు మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.